హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్ అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ₹1,00,00,000 బ్యాగ్ తీసుకొని ఇక ఇంటికి వస్తాడు దేవా రావడం చూసి ఇక వాళ్ళ చిన్నన్నయ్య వదిన, ఏంటి అంత పెద్ద బ్యాగ్ని తీసుకొని వచ్చాడు మీ తమ్ముడు, అందులో ఏమన్నా డబ్బు ఉందంటారా నగలు ఉన్నాయంటారా అని చెప్పనగానే, ఏమోనే నాకేం తెలుసు, చూడటానికి ఏదో కొత్త బ్యాగ్లా అనిపిస్తుంది, మనకెందుకు, మనం వెనక నుంచి వాడు ఏం చెప్తున్నాడో మొత్తం విందాం పద అని చెప్పి దొంగచాటుగా ఇక దేవా ఏం మాట్లాడతాడా అని చెప్పి వింటూ ఉంటారు. ఇక దేవా వచ్చి ఒక్కసారిగా మిథున, ఇదిగో ₹1,00,00,000 అని చెప్పి చేతిలో పెడతాడు. ఏంటి ₹1,00,00,000 నాకెందుకు ఇస్తున్నారు అనగానే, మరి నీ డబ్బు నీకే ఇవ్వాలి కదా, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను వెలకట్టారు ₹1,00,00,000కి, ఈ ₹1,00,00,000 నాకు ఇచ్చేసి నేను నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలంట, ఇది నీకు కట్టిన వెల అని చెప్పి అంటాడు దేవా. ఒక్కసారిగా ఇక మిథున షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, ₹1,00,00,000 ఇవ్వడం ఏంటి అనగానే, అదేదో మీ ఇంట్లో వాళ్ళని అడుగు, మీ అన్నయ్య వదిన నాకు డబ్బు ఇచ్చి ఈ డబ్బును తీసుకొని మా మిథునని ఇంటికి పంపించు అని అన్నారు, మరి నీకు ఇది వెల కట్టినట్టే కదా, అందుకే ఇదంతా నాకెందుకు తల్లి, నాకెందుకు ఈ తలనొప్పి, నువ్వు ఈ ₹1,00,00,000 తీసుకొని దయచేయమ్మా దయచేయి, అసలు రోజు నాకు ఈ విషయాలు ఇవి నీతో మాట్లాడటం, మీ వాళ్ళు నాతో మాట్లాడటం, ఇదంతా నాకు అవసరమా, ₹1,00,00,000 నాకు ఇచ్చారు నిన్ను పంపించమని, అంటేనే అర్థమవుతుంది వాళ్ళు నిన్ను ఏ రకంగా అనుకుంటున్నారో, వెళ్ళు ₹1,00,00,000 వద్దు, నువ్వు వద్దు, వెళ్ళి ఇక్కడి నుంచి దయచేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు దేవా. ఇక వెంటనే మిథునకి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా ఫోన్ చేసి మిథున వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే లిఫ్ట్ చేసి, అమ్మ మిథున ఏంటమ్మా నాకు ఫోన్ చేసావు, ఇంటికి వద్దామనుకుంటున్నావు కదా, నాకు తెలుసమ్మా, నా కూతురు ఎప్పుడైనా నా గురించి ఆలోచిస్తుందని నాకు తెలుసు, రామ్మా అని చెప్పి ప్రేమగా మాట్లాడతాడు. చాలు ఆపండి నాన్న, అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను ఇంటికి రావడం ఏంటి అంటే, మీరు నిజంగానే నన్ను వెలకట్టారనమాట ₹1,00,00,000కి అని చెప్పి బాధపడుతుంది. ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావమ్మా, ₹1,00,00,000 ఏంటి వెల ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతారు. ఏంటి ఏమి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు, ఆయనకి ₹1,00,00,000 ఇచ్చి ఆయన్ని ఇక ఇంట్లోకి పంపించి నన్ను అక్కడికి రప్పించాలనే కదా మీ ఐడియా, అయినా ఇదెక్కడ న్యాయం నాన్న, నాకు వెల కట్టేటంత డబ్బు ఉందా మీ దగ్గర, ₹1,00,00,000 అనమాట నా విలువ, అసలు మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా బాధగా ప్రశ్నిస్తుంది మిథున. ఆ మాటలు విని ఒక్కసారిగా ఇక కరిగిపోతారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడిన మాటలకి నాకు అసలు ఏమీ తెలియట్లేదు, నేను ఎందుకు ₹1,00,00,000 ఇస్తాను చెప్పమ్మా అనగానే, మరి అన్నయ్య వదినతో ఇక ఆయనకి దేవాకి డబ్బు ఇచ్చి పంపించింది నువ్వు కాదా అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా, ఇప్పుడు నేను వింటున్నాను, అంతే తప్పించి ఈ విషయంలో నిన్ను బాధ పెట్టడం కోసం కాదు, నేను ఇప్పుడే వాళ్ళని అడుగుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక గట్టిగా పిలుస్తాడు కొడుకు కోడల్ని. ఇంతలో ఇక ఇద్దరు కూడా మొహాలు మార్చుకొని వస్తారు. మీరిద్దరూ ఏమో చేయాలనుకుంటున్నారు, అసలు ఏమన్నా అర్థం ఉందా, ఒరే రాహుల్, ₹1,00,00,000 ఆ రౌడీ గాడికిచ్చి ఇక మిథునాన్ని పంపించమన్నావంట, ఏంట్రా ఇదేనా నీ విలువ, అసలు నీకేమన్నా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, మన ఇంట్లో మనిషికి మనమే వెల కట్టడం ఏంట్రా, ₹1,00,00,000 ఇస్తే మిథున వస్తుందా, మిథున రావాలి అంటే తన మనసు మారాలి అంటే ఖచ్చితంగా తన మనసుని మార్చుకోవాలి, తన మెడలో ఉన్న కుదిబండ లాంటి మంగళసూత్రం వల్ల మిథున దూరం అయింది, ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇక నువ్వు డబ్బు చూపించి ఆ రౌడీ గాడికి ఇస్తే మిథున వస్తుందా, అయినా ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది నాన్న, నేను ఇక మిథున గురించి బాగా ఆలోచించాము, తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రానని అక్కడే ఉంటుంది, అందుకే ఇక నేను ఏమి ఆలోచించానంటే, డబ్బు ఆ రౌడీ గడికి ఇచ్చి ఇదంతా వీడియో తీసి వీడి డబ్బుకు లొంగిపోయే మనిషి, వీడి క్యారెక్టర్ ఇంత లూజ్ క్యారెక్టర్ అని చెప్పి మిథున అనుకోవాలని మేము వేరే విధంగా ఆలోచించాం, కానీ వాడు
అనుకున్న దానికి ఆపోజిట్లో మొత్తం తీసుకెళ్ళి మిథునకు చెప్పేశాడు. అంతా చేసింది ఆ రౌడీగాడే నాన్న అనగానే, చాలు ఊరుకోరా. రౌడీ వేషాలు వేస్తూ మొత్తానికి కూతురు మెళ్ళలో తాళని బొట్టు కట్టి వాడు ఇప్పుడు కుదిబండ్లా కూర్చున్నాడు. ఈ డబ్బు ఇచ్చి వాడిని ఒక రకంగా వాడు మంచోడు కాదు అని చెప్పి క్యారెక్టర్ డిసైడ్ చేయించాలని నువ్వు అనుకున్నది నాకేమీ నచ్చట్లేదు. నిజానికి వాడిని మనం ఏదన్నా చేసినా ముందు నుంచి మాట్లాడాలి తప్పించి వెనక నుంచి ఇలాంటి పనులేంట్రా? మీ నాన్న ఒక జడ్జి అని మర్చిపోయావా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. సారీ నాన్న, చెల్లి కోసం నువ్వు పడుతున్న బాధను చూడలేక ఈ పని చేశాను తప్పించి నిజానికి నీ పరువు తీయడం కోసం కాదు. రానా, నన్ను క్షమించండి అనగానే మావయ్య గారు నన్ను కూడా క్షమించండి అని చెప్పి ఇద్దరు కూడా ఇక క్షమాపణ అడుగుతారు. ఇక ఇక్కడ ఇలా ఉంటే దేవా ఇక చాలా కోపంతో, ఏంటి డబ్బును తీసుకొని వెళ్ళిపోమంటే మీ నాన్నగారితో మీటింగ్ పెట్టావు, అయినా ఇదెక్క న్యాయం నాకు అర్థం అవ్వట్లేదు. అంత డబ్బు, అంత పరపతి, అంత హోదాను వదులుకొని ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? అసలు నువ్వు భోజనం కూడా చెయ్యట్లేదు. ఒక్క తాలిబొట్టు, అసలు మన ఇద్దరి మధ్య ప్రేమే లేదు. నేనేదో నార్మల్గా కట్టిన తాలికి నువ్వు ఏదేదో ఊహించేసుకొని ఇక్కడ ఉండిపోవడం ఎంతవరకు కరెక్టు? నిజం చెప్తున్నాను మిథున, అసలు నాకు ఇలాంటి వ్యవహారాలు అంటేనే ఇష్టం ఉండదు. అసలు ప్రేమ అంటేనే నాకు తెలియదు తెలుసా? నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆ తర్వాత నేను హాయిగా ఉంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇంతలోనే వాళ్ళ చిన్నన్నయ్య అలాగే వాళ్ళ వదిన, ఒరే ఏంట్రా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ బ్యాగ్లో ₹1,00,00,000 ఉన్నాయా? ₹1,00,00,000 తీసుకొని వచ్చి ఇక మీద నాకు ఇచ్చి వెళ్ళిపోమంటున్నావేంటి? నీకిస్తే అని చెప్పి అనగానే, నువ్వు విన్నావా? నువ్వన్నా చెప్పు. ₹1,00,00,000తో నన్ను డబ్బు ఇచ్చి మిథునని రమ్మన్నారు. మిథున ఏమో ఇక రానని కూర్చుంది. ఈ బ్యాగుని తీసుకొని వెళ్ళిపోమంటున్నాను అనగానే, చూడండి మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిలోంచి పంపించలేరు. పంపించే హక్కు కూడా మీకు లేదు. మీరు కట్టిన ఈ మెడలో మీరు కట్టిన ఈ పసుపు తాడు సాక్షిగా చెప్తున్నాను. మీరు ఉన్నంతకాలం మీతోనే, ఇదే నా ఇల్లు. మీరు ఎన్ని మాటలన్నా నేను మాత్రం పట్టించుకోను అని చెప్పి ఇక వెంటనే తను చేసుకున్న పని దగ్గరికి వెళ్ళి తను చేసుకుంటూ ఉంటుంది. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? ఈ డబ్బును నాకు అంటగట్టి ఇక అవతల వాళ్ళన్నేమో డబ్బు మనిషిని డిసైడ్ చేస్తాడు. ఈవిడ గారేమో తాళని సెంటిమెంట్ చెప్పి ఇక్కడ కూర్చుంటుంది. ఈ డబ్బును తీసుకెళ్ళి వాడి మొహాన్ని కొట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఇక అక్కడికి దేవా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వస్తారు. రేయ్ ఏంటా బ్యాగు అని చెప్పి అడుగుతాడు. ఇక వెంటనే అది నాన్న అనగానే, ఒరే ఆగరా, అది డబ్బు నాన్న. వీడికి వాళ్ళ మామయ్య గారు ప్రేమగా ₹1,00,00,000 ఇచ్చి పంపించారు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఏంటి ప్రేమగా ₹1,00,00,000 నాకు ఇచ్చారా? ఏంట్రా నువ్వు చెప్పేది అనగానే, అబ్బా నువ్వు ఊరుకోరా, నేను చెప్తున్నాను కదా. డబ్బును తీసుకొని హాయిగా అమ్మాయిని ఏలుకోరా. ₹1,00,00,000 అంటే మాటలు కాదు. అసలు ₹1,00,00,000 అంటే ఎప్పుడన్నా వినడం తప్పించి దగ్గర నుండి చూసామారా? ఎందుకురా నీకింత అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న దేవ వాళ్ళ అమ్మ శారద వెంటనే, ఏంట్రా ఏమైంది అనగానే, అమ్మ వీడు ఇక అమ్మాయి మెడలో తాళిని కట్టాడు కదా. వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించి ఇక ₹1,00,00,000 ఇచ్చి మా అమ్మాయిని పంపించేసే అని చెప్పి ఏదో డీల్ కుదుర్చుకున్నారట. వీడు కూడా డబ్బు తెచ్చాడు, కానీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తానంటున్నాడు. నేనేమంటున్నానంటే, ఎంతో కొంత అల్లుడికి కట్నం ఇచ్చాడనుకొని హ్యాపీగా ఆ అమ్మాయితో కలిసి ఉండమంటున్నాను నాన్న. ఈ విషయంలో తప్పేముంది అనగానే గట్టిగా అరుస్తారు దేవ వాళ్ళ నాన్న. చాలు ఆపు, డబ్బు మీద అత్యాశతో ఏంటా మాటలు? అసలు ఈ ఇంటికి ఆ డబ్బును తీసుకొని ఎందుకు వచ్చావురా నువ్వు? డబ్బును తీసుకొని వచ్చిందే కాకుండా నా ముందే నుంచుంటావా? వెళ్ళి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసే. పరాయి సొమ్ము పాము వంటిది. డబ్బును తీసుకొని ఇంటికి రావడమే తప్పు. వెళ్ళు అని చెప్పి గట్టిగా మాట్లాడతారు. ఇక ఏమీ చేసేదేమీ లేక బ్యాగును తీసుకుని దేవా ఇక ఇంటికి బయలుదేరతాడు. ఇక అక్కడే నుంచొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మిథున వాళ్ళ నాన్న. ఇక వెళ్ళి అని చెప్పి దగ్గుతూ బ్యాగుని అక్కడ కింద పెడతాడు. ఏంటి బ్యాగుని తీసుకొని సరాసరి ఇంటికే వచ్చావా అని చెప్పి అనగానే, మీ అమ్మాయిని తీసుకొని వద్దామని అనుకున్నాను.
కానీ మొన్న తీసుకొచ్చి దించాను, నిన్ననే మా ఇంటికి వచ్చింది. ఈరోజేమో మీరు బ్యాగ్ ఇచ్చారు, మళ్ళీ నేను రౌండ్గా బంది కొట్టినట్టు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. దయచేసి అపార్థం చేసుకోకండి. నేనేమనుకున్నానంటే డబ్బును తీసుకొని మీ అమ్మాయికి ఈ విషయం చెప్తే ఇక అప్పుడన్నా వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. కానీ నాకే ఆ బ్యాగ్ ఇచ్చి పంపించింది మీ అమ్మాయి. మీ అమ్మాయికి ఒక నమస్కారం. నా జీవితంలోకి వచ్చి నన్ను ఎంతగా నాశనం చేస్తుందో దేవుడికే తెలియాలి అనగానే, రే ఎక్కువ మాట్లాడమాకు, మా అమ్మాయి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? అయినా నీలాంటి రౌడీలు ఎక్కడో జైల్లో ఉండాలి. రోడ్ల మీద తిరుగుతూ అమ్మాయిల జీవితాలు పాడు చేస్తూ ఇలా తాళిని కట్టడం నేరం అని నీకు తెలీదా అనగానే, అయ్యో జడ్జి గారు, మళ్ళా మీరు మొదటికే వస్తున్నారు. నేనేదో మీ అమ్మాయి నోటికి తాళం వేద్దామని కట్టాను. మీ అమ్మాయి అదే తాళిబొట్టని నమ్ముతుంది అనగానే ఇక వెంటనే, రే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నా కూతురు ఖచ్చితంగా వారం రోజుల్లో మా ఇంటికి రావాలి. ఏం చేస్తావో నాకు తెలియదు అన్నాను కదా అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? నీ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి దించితేనే ఇంటికి వచ్చింది, ఇప్పుడు నన్నేం చేయమంటారు అనగానే, నువ్వు ఏం చేస్తావో చెప్తాను విను అని చెప్పి అంటారు. చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తాను. మీ అమ్మాయిని మాత్రం తిన్నగా మీ ఇంటికి రప్పించే ప్రయత్నం చేయండి మహాప్రభు. నేను మీకు పుణ్యం కట్టుకుంటాను. ఇదిగోండి ఈ ₹1,00,00,000 నాకు వద్దు. నాకు హ్యాపీగా ఇన్నాళ్ళలాగా ఫ్రీగా ఉండేలాగా మైండ్ని ప్రసాదించండి అనగానే, మా అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. మా అమ్మాయి ఎప్పుడు కూడా సాంప్రదాయాలకి విలువలకి మర్యాద ఇస్తూ ఉంటుంది. అలాంటి పెంపకం నాది. ఆ పెంపకంలో పుట్టిన నా కూతురు మీదన మనసు విరిగిపోవాలంటే నువ్వు ఇప్పుడులా కాదు, చాలా దుర్మార్గంగా ఇక నువ్వు నా కూతురు దగ్గర ప్రవర్తించు. నా కూతురు కనీసం ఏ రోజు బాధపడినా ఇంకా బాధను పెట్టు. కన్న తండ్రిగా చెప్తున్నాను, నా కూతుర్ని ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్ళిపోదామా అనేలాగా చెయ్యి. అప్పుడు నా కూతురు నా ఇంటికి వస్తుంది. తెలుసు కదా, నీకు కూడా నా కూతురు అంటే ఇష్టం లేదన్నావు కాబట్టి నీకే అభ్యంతరం లేదు కదా అని చెప్పనగానే, అయ్యో మామయ్య గారు, అయ్యో జడ్జి గారు, మీరు నాకు ఏం చెప్తున్నారో అర్థమైంది. ఇక మీదట మీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు వరకు నాలో ఉన్న మంచితనమే తనతో మాట్లాడింది. మీరే అంటున్నారు కదా, తన మనసు పూర్తిగా విరిగిపోయి ఇక ఇక్కడికి రావాలి అంటే నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవా వెళ్ళిపోయిన వెంటనే ఇక బ్యాగును తీసుకొని లోపలికి వెళ్ళిపోయి, మిథున ఖచ్చితంగా వారం రోజుల్లో మన ఇంటికి వస్తుంది, అందరూ వింటున్నారు కదా అని చెప్పనగానే ఇక అందరూ కూడా మిథున ఇంటికి వచ్చేస్తుందా అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దేవా వాళ్ళ ఫ్రెండ్స్తో జరిగిందంతా కూడా చెప్తారు. చెప్పగానే, ఏంటన్నా నువ్వు ఏ పని చేస్తావంటే నేను అస్సలు ఊహించలేకపోతున్నాను. నిజంగా అంత డబ్బు ఇస్తే తిరిగి ఎలా ఇచ్చేసావన్నా? ఆ డబ్బును చూసి మేమన్నా కొంచెం సంతోషం పడేవాళ్ళం కదా అనగానే, రే డబ్బుది ఉందిరా, ఎలాగైనా సంపాదించుకుందాం, కానీ నాకు పట్టిన కుదిబండని ఇంట్లో నుంచి పంపించాలంటే ఏమీ అర్థం కావట్లేదురా, ఏదైనా ఐడియా ఇవ్వండిరా అని చెప్పి అడగగానే ఇక వెంటనే, ఐడియానా? సరే, నువ్వు ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుంటావని ప్రేమిస్తున్నావని నీ వెనకే తిరుగుతుంది కదా భానుతో నువ్వు చాలా డీప్ లవ్లో ఉన్నట్టు నటించరా. ఈ విషయం తెలిసి మిథున గుండె పగిలిపోతుంది. అసలే తను చాలా సిన్సియర్ అమ్మాయిలా కనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో తను ఖచ్చితంగా ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతారా లేడీస్? ఎప్పుడైనా లేడీస్కి ఇక ఏదైనా నచ్చుతుంది, కానీ తన భర్త వేరొకరితో మాట్లాడితే మాత్రం తట్టుకోలేరు. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి తను కూడా ఇక నార్మల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనగానే చంప చెళ్ళుమని కొడతాడు దేవా. ఏమైందన్నా, నన్నెందుకు కొట్టావు అనగానే, పెళ్ళి అంటున్నావు, బెల్లం అంటున్నావు, అందుకే కొట్టాను. సలహా బాగానే ఉంది, భానుని పిలిపించు, ఈ రోజు నుంచే మొదలెడతాను. ఇక మిథున, నువ్వు తిన్నగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఇక భానుతో ఇక ప్రేమ నడుపుతున్నట్టు మిథున మనసు ముక్కలు చేయడానికి కొత్త ప్లాన్ వేస్తాడు ఇక దేవ. అయితే ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇక ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక
బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.